అమర్ రివాల్వర్ని టేబుల్పై పెట్టి దానిని స్టైల్గా తిప్పుతూ రణ్వీర్ వైఫ్ గురించి తెలుసుకునే ప్రయత్నంలో నాకు కొన్ని నిజాలు తెలిసాయి. వాటి గురించి నేను నిన్నడిగి క్లారిటీ తీసుకుందామని పిలిపించాను మనోహరి అని అమర్ అనగానే, రణ్వీర్ వైఫ్ గురించి నాకెలా తెలుస్తుంది అమర్ అని మనోహరి అంటుంది. నేను రణ్వీర్ వైఫ్ గురించి క్లారిటీ కావాలని అడిగానే కానీ రణ్వీర్ వైఫ్ గురించి చెప్పమని అడగలేదు కదా అని అమర్ అంటాడు. అయినా నీకెందుకు రణ్వీర్ వైఫ్ గురించి నేను అడుగుతాననిపించింది. నీకు తన వైఫ్ గురించి ఏమైనా తెలుసా అని అమర్ అడగటంతో, లేదమర్ నాకేం తెలీదు అని మనోహరి టెన్షన్ పడుతూ చెప్తుంది. అయినా తెలిస్తే నీకు చెప్పకుండా ఉంటానా అని మనోహరి అనగానే, నువ్వు కోల్కతా ఎందుకు వెళ్ళావు మనోహరి? ఆశ్రమంలో ఉంటానని సరస్వతి గారికి చెప్పి వెళ్ళావు, కానీ నువ్వు ఆశ్రమంలో లేవు. 2 ఇయర్స్ ఎక్కడున్నావు? ఆ 2 ఇయర్స్ ఏం చేశావు అని మళ్ళీ అమర్ రివాల్వర్ని చేత్తో పట్టుకొని అటు ఇటు చూపిస్తూ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆ 2 ఇయర్స్ గురించి ఆరు ఎప్పుడు అడిగినా కూడా చెప్పేదానివి కాదు, పైగా మాట దాటవేసేదానివి, ఎందుకని అని అమర్ అంటాడు. మాట దాటవేయడానికి ఏమీ లేదు అమర్, చెప్పటానికి ఏమీ లేదు అని మనోహరి అంటే, ఆ 2 ఇయర్స్లో ఒక్కటి కూడా చెప్పేది లేదా? ఎక్కడున్నావు? ఏం చేశావు? ఎవరినైనా ఇష్టపడ్డావా? లేకుంటే ఎవరినైనా పెళ్లి చేసుకున్నావా? ఇలా ఏదో ఒకటి ఉంటాదిగా. అంటే ఆరు నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు, ఒకరి విషయాలు ఒకరికి అన్నీ తెలుసు, కానీ ఈ 2 ఇయర్స్ లైఫ్ గురించి ఆరుకి నువ్వు చివరి వరకు ఎందుకు చెప్పలేదు? ఏంటి మనోహరి, నువ్వు మాట్లాడితే నేను విందామనుకుంటే అప్పటి నుంచి ఏమీ మాట్లాడట్లేదు, నేనే మాట్లాడుతున్నాను అని అమర్ అడగటంతో, అంటే అదేం లేదు అమర్, ఏదో నేను చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేదాన్ని అంతే, అందుకే చెప్పటానికి ఏమీ లేదు అని మనోహరి అంటుంది. ఏంటి చిన్న ఉద్యోగమా? నేను ఇంకా బాధ్యత కలదేమో, అందుకే 2 ఇయర్స్ ఉన్నావనుకున్నానే. సరేలే, చెప్పటానికి ఇబ్బంది పడుతున్నావు, నువ్వు బయలుదేరచ్చు మనోహరి అని అమర్ అనగానే, ఏంటి అమర్ అని మనోహరి అంటుంది. అదే నువ్వు వెళ్ళిపోవచ్చని చెప్తున్నా అని అమర్ అంటాడు. సరే అమర్ అంటూ మనోహరి చాలా కంగారు పడిపోతూ లేస్తున్నప్పుడు కుర్జీని పొరపాటున కింద తోసేస్తుంది. ఆర్ యూ ఓకే మనోహరి అని అమర్ అంటాడు. ఓకే అమర్ ఓకే అని కుర్చీ తీయిపోతూ ఉంటే, పర్లేదు మనోహరి నేను తీసుకుంటాను, నువ్వు వెళ్ళు అని అమర్ అంటాడు. వెంటనే రాథోడ్ బాగీకి కాల్ చేయటంతో, రాథోడ్ ఏమైనా తెలిసిందా? ఆయన ఏం మాట్లాడారు? మనునే రణవీర్కి సహాయం చేస్తున్నదని తెలిసిపోయిందా ఆయనకి? ఏం ప్రశ్నించాడు అని బాగీ తెగ ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. చూడు మిస్సమ్మ, ఏం మాట్లాడారో తెలియదు, కానీ మనోహరి వెళ్తున్నప్పుడు మాత్రం ఆవిడ ముఖంలో చెమటలు కాకటం, భయంతో వణికిపోవటం అయితే నేను గమనించాను అని రాథోడ్ చెప్తాడు. ఏంటి రాథోడ్, అయితే మనోహరియే రణవీర్కి సహాయం చేస్తున్నదని ఆయనకి తెలియలేదా అని బాగి అంటే, తెలిసే ఉంటుంది మిస్సమ్మ, తెలిసి కూడా మా సార్ వదిలేశారంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అని రాథోడ్ చెప్తాడు. సరేలే రాథోడ్, ఉంటానని బాగి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి ఆయనకి నిజం తెలిసినా ఎందుకు మౌనంగా ఉండిపోయారు అని బాగి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత మనోహరి రణవీర్తో, అమర్కి నాపై డౌట్ వచ్చింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోజులు నువ్వు కేసు గురించి దుర్గ గురించి ఏమీ మాట్లాడకు, లేకుంటే మనం అమర్కి దొరికిపోతాము అని చెప్పటంతో, ఏంటి మనోహరి, నీపైన అమర్కి డౌట్ వచ్చిందా? సరే నువ్వు చెప్పినట్లే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. కేసు గురించి దుర్గ గురించి కొన్ని రోజులు ఏమీ అడగను, కానీ ఎక్కువ రోజులైతే ఆగను అని రణవీర్ చెప్తాడు. తర్వాత మనోహరి చిత్రతో, నువ్వు కూడా కొన్ని రోజులు అమర్తో గొడవ పడకు, ఇంట్లో కూడా గొడవ పెట్టుకోకు, డబ్బులు కూడా అడగకు, నాపై డౌట్ వచ్చింది, పట్టుబడితే మాత్రం అందరం దొరికిపోతాం అని చిత్రకు కూడా వార్నింగ్ ఇస్తుంది. సరేలే, నువ్వు చెప్పినట్లే నేను కొన్ని రోజులు ఎవరితోనూ గొడవ పెట్టుకోను, డబ్బులు కూడా అడగను అని చిత్ర చెప్తుంది. తర్వాత బాగి పని చేసుకుంటూ ఉంటే అప్పుడే కరుణ వెనుక వైపు నుంచి బాగి కళ్ళను మూసి, ఎవరో చెప్పుకో చూద్దాం అని అడుగుతూ ఉంటుంది. రమ్య, జెన్నీ అని కరుణ పేరు తప్పించి అందరి పేర్లు చెప్తూ ఉంటుంది. దాంతో కరుణకి కోపం వస్తుంది. ఏంటే నా పేరు తప్పించి అందరి పేర్లు చెప్తున్నావు? నిన్ను చూడ్డానికి వచ్చేది నేను ఒక్కదాన్నే అని నీకు తెలీదా అని కరుణ అంటే, మరి నీకు తెలుసు కదా, పైగా కళ్ళు మూసి ఎవరో చెప్పుకో చూద్దాం అని నీ స్వీట్ వాయిస్తో మాట్లాడితే నీ స్వీట్ వాయిస్ని నేను ఆ మాత్రం గుర్తుపట్టలేనా పిచ్చి ముఖం దానా అని బాగి అంటుంది. అవును కదా అని కరుణ అంటుంది. ఏంటి సంగతులు అని బాగి అడగటంతో, ఇదిగో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ సిటీలో జరుగుతోంది, నువ్వు మీ ఆయన ఇద్దరు దీంట్లో పార్టిసిపేషన్ చేయాలి. నేను అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చాను, నువ్వు మీ ఆయనతో ఫిలప్ చేయించి సంతకాలు తీసుకొని నాకు ఇచ్చేసావనుకో, నేను అక్కడ సబ్మిట్ చేసేసాను. మీరిద్దరూ బెస్ట్ కపుల్గా ఎంపికైపోయి ప్రైజ్ మనీ గెలుచుకోవాలి అని కరుణ అంటుంది. ఏంటే బెస్ట్ కపుల్గా ఆయన అస్సలు ఒప్పుకోడు,
అని బాగి అంటే, "నువ్వు ఒప్పించవే, నువ్వెందుకు ఉండేది" అని కరుణ అంటుంది. "లేదే, ఆయన సంగతి నాకు తెలుసు కదా, అస్సలు ఒప్పుకోనే ఒప్పుకోడు" అని బాగి అంటే, "ఏంటే ఇది ముంబై నుంచి వచ్చిన వాళ్ళు పెడుతున్నారు. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? 50,00,000. నువ్వు పార్టిసిపేట్ చేయకపోతే ఎలా" అని కరుణ అంటోంది. ఏంటే ప్రైజ్ మనీ నిజంగా 50,00,000 అని బాగి అడగటంతో, అవునే, అయినా ఏంటి నీకేదో డబ్బు అర్జెంట్ అవసరం ఉన్నట్లు అలా అడుగుతున్నావు అని కరుణ అంటుంది. అప్పుడే అనాథాశ్రమానికి 50,00,000 ఇవ్వాలనుకుంటున్నాను అని బాగి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదే, ఒకవేళ ఈ 50,00,000 వస్తే నేను వాళ్ళకి ఇస్తాను అని బాగి చెప్తుంది. అయితే ఇంకెందుకే ఆలస్యం, ఇది చాలా పెద్ద కంపెనీ పెడుతున్నారు కాబట్టే ప్రైజ్ మనీ 50,00,000 పెట్టారు. ఇవిగోనే అప్లికేషన్ ఫామ్స్, దీన్ని ఫిలప్ చేసి నా చేతికి ఇచ్చేసేయి అని చెప్పటంతో, సరే ఇవ్వవే, ఎలాగో ఆయన్ని ఒప్పిస్తాను ఏదో ఒకటి చేసి అని బాగి అంటుంది. అయినా ఏంటే 2 అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి అని బాగి అంటుంది. ఏమే, మీ ఆయన మీద ఉన్న నమ్మకంతో ఎలాగో ఒకటి చిరిగిపోతుంది కదా, అందుకే నీ మీద ఉన్న కాన్ఫిడెన్స్‌తో ఇంకొకటి తీసుకొచ్చాను. ఒకటి చిరిగిపోయినా ఇంకో దాని మీద నువ్వు సైన్ చేయిస్తావు కదా, సరే సైన్ చేయించిన తర్వాత నాకు కాల్ చేయి, నేను వచ్చి తీసుకువెళ్తాను అని కరుణ వెళ్తుంది. మనోహరి తల్లి దీవెన ఆశ్రమం దగ్గరికి వస్తుంది. నా కేస్ కరెక్ట్ అయితే ఆ సరస్వతి ఈ ఆశ్రమంలోనే ఉంటుంది. నా కంట కనపడాలి, ఇప్పుడు ఆవిడ సంగతి చెప్తాను అని మనోహరి అనుకుంటూ లోపలికి వస్తుంది. అప్పుడే ఒక పాప, హాయ్ ఆంటీ, నిన్న ఆటోని తోసి మీరే కదా మాకు హెల్ప్ చేసింది అని మనోహర్ని పట్టుకొని అడుగుతూ ఉంటే, ఏయ్ పక్కకెళ్ళు అని మనోహరి తోసి పడేస్తుంది. మళ్ళీ తల పట్టుకొని ఇలారా ఇలారా అని పిలవటంతో, నేను రానని ఆ పాప అంటుంది. సరేలే ఇలారా, అయినా కూడా నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, నువ్వు నాకు సమాధానం చెప్పు. ఇలా ఎవరో తెలియకుండా ముట్టుకొని మాట్లాడకూడదు, సరేనా? మీ మేడం ఎక్కడ ఉంది? నిన్న మీ మేడం ఎందుకు ఆటోలో కూర్చుండిపోయింది అని మనోహరి అడగటంతో, అంటే మా మేడంకి హెల్త్ బాగోలేదు కదా, ఆవిడకి చాలా రోజుల నుంచి హెల్త్ బాగోలేదు, మాకు అన్నం పెట్టడానికి డొనేషన్ల కోసం తిరుగుతున్నారు కదా, అందుకే ఆవిడ హెల్త్ పాడైపోయింది, అందుకే ఆటోలో కూర్చుంది అని చెప్పటంతో, సరే ఇప్పుడు మీ మేడం ఎక్కడ ఉంది అని మనోహరి అనడంతో, అదిగో ఆ రూమ్లో బుక్స్ చదువుతూ ఉంటుంది అని ఆ పాప చెప్తుంది. సరస్వతి గదిలో బుక్స్ చదువుతూ ఉంటుంది. అప్పుడే మనోహరి లోపలికి వచ్చి, నేను మీ మేడంని కలవాలి, మా మేడంకి కూడా బుక్స్ చదవటం అంటే చాలా ఇష్టం, మా మేడం మీ మేడం ఒకటేనని నాకు అర్థమవుతోంది రాజు, కాబట్టి నేను ఆ మేడంని కలవాలి, నన్ను అడ్డుకోకు అని అటు వచ్చిన రాజుని మనోహరి నిలదీస్తూ ఉంటుంది. లేదండి, మా మేడం బయటికి వెళ్ళారు, ఇక్కడ లేరు అని అతను చెప్తుంటే, అయినా కూడా మనోహరి వినకుండా, మేడం బయటికి రండి, దాక్కోకండి అని మనోహరి అంటుంది. అప్పుడే సరస్వతి మేడంకి బదులుగా వేరొక వార్డెన్ బయటికి వస్తుంది. ఏంటమ్మా, నిన్న ఆటోలో నేనే కూర్చున్నాను, నువ్వు నన్ను చూశావు, నేను నిన్ను చూశాను, ఏంటి ఇలా వచ్చావు అని ఆవిడ అడగటంతో, మీరేనా ఇక్కడ వార్డెన్ అని మనోహరి అంటుంది. అవునని ఆవిడ చెప్పడంతో మనోహరి ఇంకేమీ మాట్లాడకుండా బయటికి వస్తుంది. అయితే సరస్వతి మేడం చాలా ప్లాన్ ప్రకారమే రాజుకి చెప్పేసి ఇలా వేరొక ఆవిడ్ని పెట్టి ఉంటుంది. ఏంటి, ఆ మనోహరి ఇంత క్రూరాలా అని రాజు అడిగినప్పుడు, అవును, తనంత క్రూరాలు ఇంకెవరూ ఉండరు, ఒక మనిషి ప్రాణాలే తీసింది అని సరస్వతి రాజుకి జరిగిన విషయం మొత్తం చెప్పేసి ఉంటుంది. అదేంటి, నేను అనుకున్న సరస్వతి మేడం ఇక్కడ లేదా అని మనోహరి అనుకుంటూ ఉంటే, అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. ఏంటి మనోహరి ఇక్కడ ఉన్నావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. లేదు అమర్, నిన్న వీళ్ళు డొనేషన్ కోసం తిరుగుతున్నారు కదా, నేను ఇద్దామని వచ్చాను అని మనోహరి కవర్ చేస్తుంది. నువ్వేంటి అమర్ ఇక్కడ, ఎవరినైనా కలవాలా అని మనోహరి అంటే, నేను కలవాల్సిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా మనోహరి అని అమర్ అంటాడు. అబ్బే లేదు అమర్, లేదు అని మనోహరి అంటుంది. సరే కానీ డబ్బులు ఇచ్చావా అని అమర్ అడగటంతో, అంటే నేను లోపలికి వెళ్ళానా, బ్యాగ్లో చూసుకుంటే డబ్బులు లేవు, మర్చిపోయాను, అందుకే డ్రా చేసి తీసుకువద్దామని వెళ్తున్నాను అని మనోహరి మళ్ళీ అబద్ధం చెప్పి కవర్ చేసుకుంటుంది. సరే మనోహరి, వెళ్ళి తీసుకురా అని అమర్ అంటాడు. మేడం, అమరేంద్ర గారు బయటే ఉన్నారు, వెళ్ళి నిజం చెప్పండి అని రాజు అనడంతో, లేదు, ఆ మనోహరి ఉండగా నేను నిజం చెప్తే ఇంకేమైనా ఉందా, ఎలాగైనా సరే నేను ప్రాణాలతో ఉండి అరుంధతి చావు గురించి ఆయనకి చెప్పాలి, అది ఎప్పుడు సమయం వస్తుందో అని సరస్వతి అంటుంది.